పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మాకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం కొంత పని చేయడానికి సహకరించి కొంతకాలం చూసిన తర్వాత వాస్తవాల ప్రాతిపదికన ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అంతే తప్ప ఈరోజు ఏడ భూసేకరణ చేయడానికి పోయినా అంతెందుకు అధ్యక్ష, నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరేం చేయొద్దని. అధ్యక్ష దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. We are also going to utilize for development. We are not utilizing or otherwise మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఎవరికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష, 10 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత బిల్లీరావు అనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు, దుఃఖం లేదు, ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు. అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినాం అధ్యక్ష? ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈరోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈరోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోయినాం అధ్యక్ష. పరోక్షంగా కోర్టులో పిఐఎల్ చేపిస్తారు, పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు, యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని. ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీఐఐసి పరిశ్రమలను నెలకొల్పడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అధ్యక్ష? ఎందుకు అంటే ఇంత సింపుల్ లాజిక్. అంటే రేపు పొద్దుగాల మీరు ఏ పరిశ్రమల కోసం భూమి సేకరించరా? ఏ రోడ్ల కోసం విస్తరించడానికి మీరు భూములు సేకరించరా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టొద్దా? ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా? యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి? ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి వాదింపజేపించి సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈరోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు, ఐటీ పార్కులు చేయాలని, మల్టీ జోను మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు. లేకులు రాకులు ఉన్నాయేంటివి? లేకులను రాకులను ఆక్రమించుకున్నది ఎవరు? ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఈరోజు అడ్డం పడుతున్నారు ఏంది అనేది నేను అది ఇంకో సందర్భంలో వివరాలు చెప్తా అధ్యక్ష. ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న ఎవరికైనా, సామాజిక స్పృహ ఉన్న ఎవరికైనా
మరి డెఫినెట్గా బాధ కలగక తప్పని పరిస్థితి కనబడతా ఉన్నది. పిల్లలు పాపం వారి బాధ్యత కాకపోయినా వారికి నిజంగా చెప్పాలి అంటే సంబంధం లేని అంశమైనా కూడా వారు చేస్తున్న పోరాటం, వారు ఏదో ఆశించి స్వప్రయోజనం కోసమో తమ లాభం కోసమో కాకుండా హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం, తమ విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం వారు పడుతున్న ఆరాటం ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా గొప్పది. ఈ మధ్యకాలంలో కొత్త తరం పిల్లల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందేమో అని అప్పుడప్పుడు మేము కొద్దిగా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ అదేమీ కాదు. సరైన సందర్భం వచ్చినప్పుడు, సరైన ఇష్యూ ఉన్నప్పుడు తప్పకుండా మేము గొంతు విప్పుతాము అని చెప్పి వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి ముందుగా నేను సెల్యూట్ చేస్తూ వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, నేను కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక 3-4 ప్రశ్నలు ఆ పిల్లల తరపున మా పార్టీ తరపున కూడా అడుగుతా ఉన్నాను. ఒకటి, ఇవాళ మీరు చేస్తున్న దాష్టీకం, మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, వందల సంఖ్యలో అక్కడ హిటాచీ మెషిన్లను పంపి, వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి, ఎందుకు ఇంత ఆగం, ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి, అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి, అక్కడ ఏమీ లేదో అంత బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు 2600 ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత 10-15 ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది. అది మన గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్గూడ కావచ్చు, ఖాజాగూడ కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా, ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు. ఇది వాస్తవం. అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి 57-56 అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతూ ఉంది. మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది. వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు? ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? మీరు ఏ హక్కుంది మీకు? ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా, ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుందనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. రెండవది, ఆనాడు 2003 ఆ ప్రాంతంలో ఐఎంజీ భరత అనే కంపెనీకి ఆనాటి అప్పటి ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో, ఎందుకు కేటాయించింది? ఆ ప్రాంతంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒరిజినల్గా ల్యాండ్ కేటాయించారు. అక్కడ క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానీ, అకాడమీలు కానీ అట్లాంటివి మాత్రమే పెడతారని ల్యాండ్ ఇచ్చినారు తప్ప అక్కడ మళ్ళీ బహుళ అంతస్తుల మేడలు అంటే 50, 60, 70, 90 అంతస్తుల మేడలు కట్టమని, కోట్ల స్క్వేర్ ఫీట్లలో బిల్డింగులు కట్టమని ఆనాడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ క్రీడలకు సంబంధించిన అక్కడ వాతావరణ నిర్మాణం కోసం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం కేటాయించారు. ఆ తర్వాత సరే ఆ కేసు, ఎందుకంటే ఆ కంపెనీయే ఫేక్ అని, డమ్మీ అనేది స్కామ్ అని, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు 2004లో కోర్టుకు పోయింది. ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు. ఆ కోర్టు కేసు మొన్న 21 ఏళ్ల తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడింది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు, ఆ తర్వాత మా గవర్నమెంట్ కొట్లాడింది. మొన్న ఫైనల్గా తీర్పు వచ్చింది. ఆ తీర్పును అనుసరించి ఇప్పుడు ప్రభుత్వం ఆ 400 ఎకరాలను అమ్మి 30,000 కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో,
సరే, అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు నిర్ణయిస్తారు. అల్టిమేట్గా మీరు చేసేది తప్ప ఒప్ప. ఒకవైపు మీరే చెప్తున్నారు, ఎక్కడికక్కడ ఇవాళ హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద పోస్టర్లు, ముఖ్యమంత్రి గారి ముఖార విందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము, అక్కడ 50,000 ఎకరాల్లో కడతాము, ఆల్రెడీ 15,000 ఎకరాలు మా దగ్గర ఉంది, ఇంకో 30,000 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు. ఎయిర్పోర్ట్కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. చుట్టుపట్టి గుంజుకపోతే కాళ్ళు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అనేటువంటి ఒక భయానక వాతావరణం చూస్తాం. నేను బాధ అనిపించింది నన్ను చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే. గంట గుంజుకోపోతే అమ్మాయిలను పట్టుకొని గంట గుంజుకోపోతారా? ఈడ్చుకోబోతున్నారు. కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి, కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క, అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు, నిబంధనల విరుద్ధంగా భూమిని చదువుని చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాధ అనిపించింది. నేను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలకు గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. ఇవాళ 400 ఎకరాలు అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు, అంతే కదా. ఎస్సీ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీ భూములు అమ్మాలి, 1,000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగ ఉండదు రాబోయే తరాలకు, అన్నం వేస్తారు. ఇక అంటే ఏవీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే, ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు, పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఏవీపీ కార్యకర్తలు 3 పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఒక కార్యకర్తను రాత్రి కూడా వదిలిపెట్టలే. అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు, ఇంకో 2 కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే. ఇంత ఘోరమైన అరాచకమా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎవరైతే విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారో, విద్యార్థులు కొట్టారో ఆ పోలీస్ అధికారులుగా చర్య తీసుకోవాలి. ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. మీరు విచారణ జరపాలి. మీరు హోమ్ మినిస్టర్ గానే చెప్తున్నాను నేను. మాకు విచారణ జరిపే అధికారం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఇలా విద్యా కమిషన్ వేసారు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు. మరి ఎడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా, మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా. మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా. మీరు ప్రజా సమస్యల్లో కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు, మెంబర్లు మీ నోరు లేడమైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్సీ భూములను మీరు సమర్థిస్తున్నట్టే. కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే. మీరు భూములు అమ్ముకోండి అని కాంగ్రెస్ పార్టీ కానీ అమ్ముకునే విధంగా స్వేచ్ఛనిస్తున్నట్టే. వాళ్ళ దగ్గర వీళ్ళు కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు వాటా వీళ్ళకి వస్తుంది. ఏడమైనా మీరు కమిషన్ చైర్మన్లు అండి, మీరు ఉద్యమకారులు కదా. కానీ వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎవరి కోసం అమ్ముతున్నారు? ఎవరిని మెప్పు కోసం అమ్ముతున్నారు? మరి నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వడ్రా, ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా. మరి ఆయన మెప్పు కోసం, ఆయన కోసం అమ్ముతున్నావా, లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు? 40,000 కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం 20,000 కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు 20,000 కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా మాకు
ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎట్టి పరిస్థితిలో మీ పదవి కాపాడుకోవడం కోసం, మీ రోబోట్ని మెప్పు కోసం, మీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. అడ్మినిస్ట్రేషన్ సున్నా, ఈయనకి నాలెడ్జ్ సున్నా, ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్సియు స్టూడెంట్స్కి? ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. అరే ఇది రాష్ట్ర ప్రజల ఆస్తి, సొమ్ము కదా. ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి, రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ అలాట్మెంట్ ప్రైవేటు వ్యక్తులకు అలాట్ చేసినటువంటి భూమి రాష్ట్ర సొమ్ము, రాష్ట్ర ఆస్తి, ఈ ప్రజలకే ఉండాలి. ఇది అటువంటి ప్యాట్రా బిల్లిరావు లాంటి ఆంజీ భారత స్పోర్ట్స్ లో పోతే ఎట్లా అని వారు 21/11/2006 నాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది. ఎవరికి? ప్యాట్రా బిల్లిరావు ఆ ఎంజీ స్పోర్ట్స్ కి ఇచ్చిన ల్యాండ్ని క్యాన్సిల్ చేసి ఇది గవర్నమెంట్కే ఉంటుంది, ఇటువంటి వాళ్ళ చేతిలో ప్రైవేట్ వ్యక్తులు పోవటానికి వీల్లేదని తీసుకొస్తే వారేం చేశారు? నాకు ఆల్రెడీ గత ప్రభుత్వం రాసి ఇచ్చేసింది, మీరు క్యాన్సిల్ చేసి తీసుకుంటే ఎట్లా అని హైకోర్టులో సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ రిట్ పిటిషన్ నెంబర్ 24781 ద్వారా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇది మాకే ఉండాలి, మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసి రాష్ట్రాన్ని తీసుకోవడానికి వీల్లేదని. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్న ఆస్తిని లేదు నాకే ఉండాలి, నాకు గత ప్రభుత్వం ఇచ్చింది నువ్వు ఎట తీసుకుంటావు అని రిట్ పిటిషన్ వేసింది. ఆ రిట్ పిటిషన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు క్వశ్చనే లేదు, ఇది ప్రజల ఆస్తి, ప్రజలకే ఉండాలి, రాష్ట్రానికే ఉండాలని గట్టిగా ఆనాడు హైకోర్టులో కొట్లాడుతూనే వచ్చింది. సరే, తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం, 2014లో మరి మనందరూ తెలిసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావటం, 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లు అధికారంలో ఉన్నారు. ఈ బిల్లిరావు ఐఎంజీ భారత లాంటి వాళ్ళకి చేతుల్లోకి భూమి పోవద్దని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అది క్యాన్సిల్ చేసి కొట్లాడింది. మరి మన ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, మన ఆస్తులు మనకే ఉండాలా, మన బిడ్డలకే చెందాలా, ఈ రాష్ట్రానికే సంపద పెరగాలని కదా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది. మరి దానిపైన ఈ 10 ఏళ్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఆ భూమిని తెచ్చుకోకపోగా గాలికి వదిలేసింది. గాలికి ఎందుకు వదిలేసిందో తర్వాత చెప్తున్నాను. అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటే, ఈ ప్రభుత్వానికి రాకుండా ఉంటే ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి ఇంకో రకంగా ఎట్లా చేసుకోవచ్చో సరే రకరకాలైనటువంటి ఆలోచనలు ఉండి దాని మీద గట్టి కొట్లాడు. మేము మళ్ళీ ఆ 2023లో జరిగిన ఎన్నికల్లో గట్టిగా కొట్లాడి ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలా అని చెప్పి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి, ఇది ఏదో బిల్లిరావు ప్యాట్రావు చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, ఇది వాళ్ళకే వదిలేయకూడదు, మనం గట్టి కొట్లాడాల్సిందే, ఇది ఏదో రకంగా రాష్ట్రానికి తేవాల్సిందే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంచి భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు, ఇది ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి దీనిపైన కేసు గెలిచి ఆ భూమిని అంతా రాష్ట్రానికి తీసుకొచ్చారు. SLP నెంబర్ 9265/2024
డిస్మిస్ ఆన్ 3/5/2024 అంటే ఆ పేట్రా బిల్లురా వేసిన దానిపైన గట్టి కొట్లాడి మంచి అడ్వకేట్ను పెట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రావాలని చెప్పి పోరాటం చేసి తీసుకొచ్చి వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక సక్సెస్ ఈ ప్రజలకు అందించడం కోసం వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓ రకంగా ప్రైవేటు వ్యక్తి చేతుల్లో వేల కోట్లు పోతున్న ఆస్తిని కాపాడి 10 ఏళ్లు పట్టించుకోకుండా వాడు గాలికి వదిలేస్తే కూడా మేము రాగానే కొట్లాడి తీసుకొచ్చి ప్రజలకే చెందేటట్టుగా చేసి ఈ ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చి ఏం చేశాం? రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రీస్ టీజీఐసి చెప్పే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోవద్దు. టీజీఐసి అవుద్ది, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవుద్ది, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మేము కాపాడి కొద్దిమంది కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల చేతుల్లో పోకుండా రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి చెందేటట్టుగా చేసి దీన్ని ఈరోజు కాపాడితే అసలు నిజంగా ఎవరైనా అభినందిస్తారు.